ఇప్పుడు 'నీది నాది ఒకే కథ', హ్మ్. 'విరాట్ పర్వం' ఈ 2 సినిమాలు సరిపోలేదండి పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళడానికి? అది ఎంట్రీ కార్డ్‌గా అంటే ఉపయోగపడలేదా? ఇప్పుడు నాకు నేను కథ డిసైడ్ చేస్తా కదా సార్. ఇప్పుడు నా కథ డిసైడ్ చేస్తుంది. అంటే వన్స్ పెద్ద హీరో దగ్గరికి చాలామంది హీరోస్‌తోని నాకు పిలిచారు. బన్నీ, అల్లు అర్జున్ గారు పిలిచారు. అందరూ పిలిచి నా సినిమా గురించి మాట్లాడారు. ఎంకరేజ్ చేశారు. హ్మ్. మాట్లాడారు. హ్మ్. అంటే నేను వాళ్ళని ఉద్దేశించి రాసుకున్నదైతే వేరు సార్. నేను హ్మ్. హ్మ్. స్టార్‌ని మైండ్‌లో పెట్టుకొని రాసిన కథ అయితే ఒకలా ఉంటుంది నాది డెస్టినేషన్ అంతా గాని. ఇప్పుడు నేను అలా కాదు గదా! నేను కథని దృష్టిలో పెట్టుకొని ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తాను. 'విరాట్ పర్వం' తర్వాత 'సురేష్ ప్రొడక్షన్‌లో' ఒక సినిమా చేయాలేమో కదా మీరు? అలా వెంకటేష్ గారితో సినిమా చేస్తారని ఆ! చెప్పి ఆ! బయటకొచ్చింది. హ్మ్. అంటే అనుకున్నాం సార్. హ్మ్. అనుకున్నాం గానీ అవ్వలేదు. ఇప్పటికి నాకు ఓపెన్ సురేష్ బాబు గారి దగ్గర. ఓకే. హ్మ్. అంటే ఇప్పటికి గూడా నేను ఎళ్తుంటాను. హ్మ్. సార్‌కి కథ చెప్తుంటాను. ఈవెన్ హ్మ్. ఈ కథ గూడా సార్‌కి తెలుసు. ఆయన హ్మ్. అడ్వైజెస్ కూడా నేను తీసుకున్నాను.